హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. ఏదైనా ఒక షేర్ ప్రైస్ పెరగడానికి లేదా తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ఆర్థిక ఫలితాలు వచ్చినప్పుడు, లేదా గవర్నమెంట్ ఏదైనా కొత్త పాలసీలు తీసుకువచ్చినప్పుడు, లేదా మార్కెట్లో ట్రెండ్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ షేర్లు అమాంతంగా పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతాయి. ఇవి ఇలా విపరీతంగా ఒకేసారి పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం అనేది స్టాక్ మార్కెట్లకి అలాగే ఇన్వెస్టర్స్కి కూడా మంచిది కాదు. దీన్ని ఆపడానికి స్టాక్ మార్కెట్లో ఒక సిస్టమ్ ఉంది. అదే సర్క్యూట్ బ్రేకర్స్. అంటే ఏదైనా షేర్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతూ లేక తగ్గిపోతూ ఉంటే మన స్టాక్ ఎక్స్చేంజ్లు ఆ కంపెనీ షేర్కు కొంత పర్సెంటేజ్ వరకు లిమిట్ని పెడతాయి. అటువంటప్పుడు ఆ షేర్ ప్రైస్ ఆ రోజు ఆ లిమిట్ని మించి పెరగడం కానీ లేదా తగ్గడం కానీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే కంపెనీ షేర్ ప్రైస్ ఇవాళ 20% పైగా పెరిగిపోయి ₹200 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. అటువంటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లు రేపు ఈ కంపెనీకి 10% వరకు సర్క్యూట్ లిమిట్ని పెడతాయి. కాబట్టి రేపు XYZ కంపెనీ షేర్ ప్రైస్ ₹200కి 10% పైన కానీ 10% కింద కానీ మాత్రమే ట్రేడ్ అవుతుంది. అంటే ₹200కి 10% అంటే ₹20 కాబట్టి ₹220 నుండి ₹180 మధ్యలో మాత్రమే ఈ షేర్ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. ఈ సర్క్యూట్ లిమిట్ అనేది 5%, 10% లేదా 20% వరకు కూడా ఉండవచ్చు. ఎలాగంటే ఒక కంపెనీ షేర్ ప్రైస్ వరుసగా 20% వరకు పెరిగిపోతే నెక్స్ట్ దానికి సర్క్యూట్ లిమిట్ 10%గా మార్చబడుతుంది. అప్పుడు కూడా వరుసగా 10% పెరిగిపోతూ ఉంటే తర్వాత 5% వరకు మార్చబడుతుంది. ఒకవేళ షేర్ ప్రైస్ తగ్గిపోతున్నా కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. అయితే కొన్ని కంపెనీ షేర్లకు మాత్రం ఈ సర్క్యూట్ లిమిట్స్ అనేవి అప్లై కావు. ఎందుకంటే ఇవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఈ కంపెనీ షేర్లు ఒకే రోజు ఫ్రీగా ఎంత శాతమైనా పెరిగిపోవచ్చు, అలాగే ఎంత శాతమైనా తగ్గిపోవచ్చు. కాబట్టి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అయ్యే కంపెనీలకి సర్క్యూట్ లిమిట్స్ అనేవి ఉండవు. చివరగా ఈ సర్క్యూట్ లిమిట్స్ గురించి ఇంకా బాగా అర్థం అవడానికి అప్పర్ సర్క్యూట్ అలాగే లోవర్ సర్క్యూట్ తాకిన కొన్ని కంపెనీ షేర్ ప్రైస్ల చార్ట్లని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బ్రూక్స్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ చార్ట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక్కరోజే 20% పైగా పెరిగింది. కానీ అక్కడి నుంచి ఇంకా పైకి పెరగడం లేదు. కారణం దీనికి 20% దగ్గర సర్క్యూట్ లిమిట్ ఉండడమే. దీన్నే అప్పర్ సర్క్యూట్ అని అంటారు. అంటే ఈ సమయంలో షేర్లు కొనేవాళ్ళే కానీ అమ్మేవారు ఎవరూ లేరని అర్థం. నెక్స్ట్, ఇది ఆశిష్ పాలీప్లాస్ట్ అనే కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ షేర్ ప్రైస్ 5% వరకు పడిపోయి 9.73 దగ్గర సెటిల్ అయింది. కానీ 9.73 కన్నా క్రిందకి వెళ్ళడం లేదు. కారణం ఈ షేర్కి 5% దగ్గర సర్క్యూట్ లిమిట్ ఉండడమే. దీన్నే లోవర్ సర్క్యూట్ అని అంటారు. ఓకే వ్యూయర్స్, ఈరోజు మనం సర్క్యూట్ లిమిట్స్ అలాగే అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.